హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న టాక్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మీతో ఏం షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే, షేర్ చేసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు వచ్చేస్తాయి. ఇది బిగ్ అప్డేట్ అనమాట. యాక్చువల్లీ నేనైతే బ్యాంక్లో చేస్తానని కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు కదా. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. సో ఇలా ఉందన్నమాట నాకు. సో చూడాలి, అది ఇప్పుడు నేనైతే వెళ్తున్నాను అనమాట. ఇంకా బ్యాంకుకి అయితే లాస్ట్ డే ఎప్పుడో అయిపోయింది, బట్ ప్లీజ్ ఫైనల్గా ఇంకా ఇప్పుడైతే రిజైన్ చేయబోతున్నాను. యా, అదే మీకు చూపిస్తాను పదండి. అండ్ లాస్ట్ డే అని చెప్పొచ్చు. రిజైన్ అంటే హెచ్డిఎఫ్సి గుడ్ బై చెప్పేస్తున్నాను అనమాట. యాక్చువల్గా నేను హెచ్డిఎఫ్సి బ్యాంక్లో అయితే నేను చేస్తాను కదా. ఇప్పుడు నాకు హెచ్డిఎఫ్సి తోటి రుణం అయితే తీరిపోతుంది. సో ఐఎమ్ గోయింగ్ టు రిజైన్. ఇదే మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను. యా, బాయ్. యాక్చువల్గా ఇక్కడ నియరెస్ట్ బ్యాంకుకి వెళ్దామని అయితే వెళ్ళాము, బట్ అక్కడైతే ఇంకా నా పని అయితే కాలేదనమాట. ఎందుకు నియరెస్ట్ బ్రాంచ్కి వెళ్ళాల్సి వచ్చింది అని అంటే, చాలా మాది ఫార్ అనమాట. సో జర్నీ ఎక్కువ చేయాలి. అక్కడికి వెళ్ళలేక అంటే నాకు హెల్త్ బాగాలేదు కదా, అందుకు ఇక్కడికి వెళ్తే కాలేదు. మళ్ళీ ఆఫీస్కే వెళ్తున్నాను. ఇంకా క్యాబ్ బుక్ చేసుకుంటే క్యాబ్ బుక్ అవ్వలేదు. ఆటో బుక్ చేసుకొని ఇంకా స్టార్ట్ అయిపోయాం నేను మా హస్బెండ్. ఆఫీస్కే వెళ్తున్నాను అనమాట రిజైన్ చేసేకి. యా, వెళ్ళాక చూపిస్తాను. నేను చుడిదార్ వేసుకున్నాను. చూసారు కదా, ఫైనల్లీ ఇంకా స్టార్ట్ అయిపోయాను. నేనైతే లోపటైతే ఏం చూపివ్వను అనమాట. ఎందుకు అంటే ఇంకా వెళ్ళి చాలా బిజీగా ఉంటాం కాబట్టి లోపల షూట్ చేసే కవ్వదు. బయట మాత్రం బిల్డింగ్ ఒకటి చూపిస్తాను మీకు. ఫైనల్లీ ఇంకా రిజైన్ చేసేసాను. ఇది లిఫ్ట్లో మట్టికి తీసాను. ట్యాగ్ ఇంకా లాస్ట్ కాబట్టి నేను వేసుకోవడం తీసేసి ఇంకా రిజైన్ చేసేసి బ్యాక్ టు హోమ్ అయితే వెళ్ళిపోతున్నాను. శాలరీ స్లిప్స్ అన్నీ డౌన్లోడ్ చేసుకున్నాను. అంతా అయిపోయింది. ఇంతటితో హెచ్డిఎఫ్సి బ్యాంక్కి రుణం తీరిపోయింది. యా, ఫైనల్లీ డన్. ఇప్పుడన్నా కొంచెం హెల్త్ బాగా సెట్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ఏందనేది ప్లాన్ చేసుకోవాలి. ఫైనల్లీ రిజైన్డ్. నేను ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డైలీ మా లాసి అడుగుతుండేది, మమ్మీ నువ్వు ఇంట్లో ఉండు మమ్మీ, ఇంట్లో ఉంటే బాగుంటుంది మమ్మీ, నాతో స్పెండ్ చేయి మమ్మీ టైం అని. ఆ టైం అయితే ఇంకా వచ్చేసింది. చాలా హ్యాపీగా ఉందన్నమాట లాస్యా కూడా. ఇంకా యా, చూడండి ఎలా ఆడుకుంటుందో. ఉంటుందన్నమాట. ఇక్కడైతే క్యాంటీన్ మాస్టర్ వచ్చేసింది. ఇంకా మా హస్బెండ్ గారు క్యాంటీన్కి వెళ్ళి ఇంకా బ్యాగు ఇంట్లో ఏం లేకుండే అనమాట. సోప్స్ అవన్నీ అయిపోయాయి. ఇంకా వెళ్ళి తీసుకొస్తే అంత బిల్ చెక్ చేస్తుంది అనమాట. తెచ్చినప్పుడల్లా అన్నీ వచ్చాయా లేదా అనేసి బిల్ మేనేజరు ఇంకా అన్నీ చెక్ చేసి ఇంకా అన్నీ వచ్చాయా లేదో చెక్ చేసిన తర్వాత ఇంకా అన్నీ ఒక దగ్గర అయితే చదివేసాము. యా, ఈ స్మాల్ మినీ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న టాక్స్. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్. బిల్ నాకే ఇచ్చిందనమాట. ఇచ్చి ఒక్కొక్కటి చెప్పు మమ్మీ అని చెప్పి ఇంకా అక్కడ ఒక్కొక్కటి చెప్తా ఉంటే తీసి పక్కకేస్తూ ఉందనమాట మన లాస్యా. ఇది కూడా ఒక యాక్టివిటీ అనమాట. వాళ్ళకి ఒక యాక్టివిటీ అనేది ఇస్తే వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది. ఎప్పుడు ఆడుకోవడం అది ఇది కాకుండా ఇలాంటి పనులు చెప్తూ ఉంటే వాళ్ళకు కూడా తెలుస్తుందన్నమాట. ఓకే, సో ఈ విధంగా అయితే ఇవన్నీ చెక్ చేసాము. ఇక్కడ బిల్ టోటల్ 5000 అయింది. ఇందులో ఆయిల్ ఉంది, ఇంకా మాయిశ్చరైజర్కి ఎక్కువ పడింది, బ్యాగ్ ఒకటి ఎక్కువ పడింది, అందుకోసం అంత బిల్ అయింది. ఇంకా ఆ రోజు నైట్ డిన్నర్కి వచ్చేసి రసము ఆలూ ఫ్రై చేసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట ఇది. మీరు ట్రై చేయండి. ఓకే, చూస్తున్నారు కదా. ఎస్, ఎందుకు సడన్గా చేయాల్సి వచ్చింది అనేది పక్కకు పెడితే మటుకి ఫైనల్లీ ఐఎమ్ ఫ్రీ బర్డ్ లాగా అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే టైం టు టైం
6కి లేవాలి, 6 నుంచి 8 మళ్ళీ ఆఫీస్కి బయలుదేరాలి, అక్కడ 9:30కి రీచ్ కావాలి, అక్కడి నుంచి మళ్ళీ 8:30, 9 అవుతుందన్నమాట నాకు ఇంటికి వచ్చేసరికి. సో దానివల్ల నా హెల్త్ చాలా అంటే చాలా క్షీణించింది, అసలు హెల్త్ అస్సలు బాగోలేదు. అందుకోసమే ఇంకా సో హెల్త్ అయితే నాకు చాలా అప్సెట్ అయిపోయింది అనమాట స్ట్రెస్ వల్ల. ఏమంటారు, చాలా అంటే చాలా వరకు నాకు అంతకుముందు 1 ఇయర్ బ్యాక్ వచ్చేసి నాకు డెంగ్యూ వచ్చింది. అది ఏమంటారు, ఆఫీస్లో కొంచెం డిప్రెషన్, ఏమంటారు కొంచెం స్ట్రెస్ అవ్వడం వల్ల కూడా నాకు అది ఎఫెక్ట్ అయిపోయింది, లీవ్స్ ఇవ్వకపోవడము. సో అందుకోసం అయితే ఫైనల్లీ రిజైన్ అయితే చేసేసాను అనమాట. నాకైతే ఏమీ బాధ అయితే అనిపించలేదు, ఎందుకంటే కంపెనీస్లలో ఏమంటారు కొంచెం బాండింగ్ అనేది ఉంటుందేమో, కానీ నేను చేసిన దగ్గర అయితే అసలు ఎవరికి వాళ్ళు సెల్ఫిష్ లాగా అనమాట. ఇప్పుడు నేనుంటే నేను నా సెల్ఫిషే చూసుకోవాలి, అట్లా ఉన్న వాళ్ళందరూ ఎవరిది వాళ్ళు సెల్ఫిష్ చూసుకుంటారో. అందుకే నాకు పెద్దగా ఏం బాధ అయితే ఏం అనిపించలేదు. అంటే మనం ఎప్పుడన్నా ఇప్పుడు ఒక 4.5 years ఒక దగ్గర చేసినప్పుడు మనకి రిజైన్ చేస్తున్నాము అంటే మనకి ఏదో ఒక్క మూలనన్నా కొంచెం బాధ అనేది అనిపిస్తుంది. సో అదైతే నాకైతే ఏం అనిపించలేదన్నమాట. బికాజ్ ఎందుకంటే నాకు ఫ్రెండ్స్ కూడా ఎవ్వరు లేరు. అండ్ అలాగే మా ఫ్రెండ్ ఉంది వాణి అని ఒక అమ్మాయి, తనైతే 1 month బ్యాకే ఇంకా వేరే దగ్గరికి షిఫ్ట్ అయిన ఉండే అనమాట. అప్పుడు కొంచెం బాధ అనిపించుండే. ఇంకా తను వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ అంతగా లేరు కాబట్టి నాకు ఎంత పెద్దగా బాధ అయితే ఏం అనిపించలేదు. అంత సెల్ఫిష్ కాబట్టి అంతేం అనిపించలేదన్నమాట. మేబీ ఇది బెంగళూరు అయినందుకు అంటే నిజం చెప్పాలంటే మన తెలుగు వాళ్ళు కూడా చాలా రేర్ అనమాట ఆఫీస్లో ఉండడం. అంత డిఫరెంట్ లాంగ్వేజెస్ వాళ్ళు కాబట్టి బాండింగ్ అనేది వాళ్ళతోటి ఎక్కువ అనేది మనకి ఫ్రెండ్షిప్ అనేది కాలేదన్నమాట. యా, అదొక రీజన్ అయి ఉండొచ్చు. యా, ఫైనల్లీ అయితే నేనైతే రిజైన్ చేసేసాను. ఎస్, చూసారు కదా, క్లిప్స్ కూడా పెట్టున్నాను. వీలైతే ఒక 2 years అలా 2 years తర్వాత ఏమన్నా బ్యాంక్కి అయితే నాకు వెళ్ళే ఆలోచన అయితే లేదు. బ్యాంక్ ఫీల్డ్కి డిఫరెంట్గా ఏమన్నా బిజినెస్ కానీ ఏదైనా పెట్టుకునే ఆలోచన అయితే ఉంది. చూద్దాం, లెట్స్ వెయిట్ అండ్ సీ. ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అన్నది మనకు తెలియదు కదా, చూద్దాం ఫ్యూచర్లో. ఇంకా యా, ఇదే మీతో షేర్ చేసుకోవాలి అనుకున్నాను. అండ్ అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ట్యాప్ చేయండి. నేను పెట్టే ఫర్దర్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు నోటిఫికేషన్స్ అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా అయితే స్మాల్ మినీ బ్లాగ్ అయితే మీకోసం పెట్టాను. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు స్వప్న ఫ్రమ్ బ్యాక్ టు లైఫ్ స్టైల్ బ్లాగ్స్, స్వప్న టాక్స్. అండ్ ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా బ్లాగ్స్ అయితే వస్తూనే ఉంటాయి. ఓకే, స్కిప్ చేయకుండా డెఫినెట్గా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్.